విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్లో గల రాఘవేంద్ర స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని పిల్లలకు వివిధ వేషధారణలతో తెలుగు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశామని అన్నారు. గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం రోజున మన తెలుగు భాషా దినోత్సవంగా అంటారని అన్నారు. తమ విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలియజేశారు. తెలుగు భాషా కవులు వేషధారణతో విశేషంగా అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మరియు టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు నాగశ్రీకళ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి చెప్పదలుచుకున్నాను. గిడుగు వెంకట రామ్మూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. ఈయన ఆగస్టు 29, 1863లో శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర సరుబుజ్జిలి అనే మండలంలో పర్వతాల పీఠ గ్రామంలో జన్మించారు. ఈయన జయంతి సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. వీరి తల్లిదండ్రులు వీర్రాజు, వెంకమ్మ. వీర్రాజు పర్వతాల పీఠలో రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. గ్రాంధీ భాషలలో ఉన్న తెలుగు వాచకాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంతో భాషలో ఉన్న అందాన్ని, విలువను తెలియజేసిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషావేత్త, శాస్త్రవేత్త, చరిత్రకారుడు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టారు. నమస్కారం, నా పేరు చిన్మయి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మీ ముందు నిలబడి తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం గురించి చెప్పబోతున్నాను. తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంటుంది. తేనెలొలుకు భాష మన తెలుగు భాష. అమ్మదనంతో నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. తెలుగు అనే పదం ఎంతో మధురంగా ఉంటుంది. బ్రిటిష్ వారు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచారు. శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యదలో దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు భాష ద్రావిడ భాషలలో నుండి పుట్టింది. 1966వ సంవత్సరంలో తెలుగు భాషను అధికారిక భాషగా మార్చారు. విద్యను బోధించడం అనేది మాతృభాషలో నేర్పించాలని గాంధీజీ గారు చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు జాషుక. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్తాను. ఏ పని సాధించాలన్నా దృఢమైన సంకల్పం అవసరం. అటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అంటే ముందుగా భాష అవసరం. అటువంటి భాషలలో తేనె కంటే తీయనిది తెలుగు భాష. ఎంతో మధురం. ఇలాంటి మధురమైన భాషను మనం నేర్చుకుందాం. తెలుగుని నిర్లక్ష్యం చేస్తే మనలోని భావాన్ని స్పష్టంగా తెలియచేయలేము. మనమంతా ఇంగ్లీష్ భ్రమలో పడి తెలుగుని నిర్లక్ష్యం చేయడం తగదు. వినడం, మాట్లాడడం, చదవడం, గుర్తించడం, రాయడం, పలకడం వంటి అంశాలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకి దోహదం చేస్తాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం గొప్పగా చెప్పుకోవాలి.